రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కెనడాలో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ కి మరో పెద్ద షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎస్, ఈ ప్రభావం దాదాపు ఒక 10,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ పైన కూడా చూపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రంప్ బాటలోనే వీసా రూల్స్ మరియు అక్రమ వలసలను కూడా మరింత కఠినతరం చేస్తూ కొత్త రూల్స్ కూడా అమల్లోకి వస్తున్నాయి. కెనడా కొత్త రూల్స్తో దాదాపు 10,000 మందికి కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది అని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇండియన్ స్టూడెంట్స్ పైన కూడా మోస్ట్ ఆఫ్ ది ఎఫెక్టెడ్ స్టూడెంట్స్ కూడా ఇండియాకి సంబంధించిన వారు కావడంతో ఇది ఇండియన్ స్టూడెంట్స్ పైన ఎక్కువ ప్రభావం కూడా చూపిస్తుందని చెప్పారు. అంతేకాకుండా వర్క్ మరియు రెసిడెన్షియల్ పర్మిట్ కోసం కూడా దరఖాస్తు చేసుకునే వారిపై కూడా ఇదే ఎఫెక్ట్ వర్తిస్తుందని కూడా చెప్పారు. అయితే స్టూడెంట్స్ మరియు అలాగే కార్మికులు అలాగే వలసదారుల వీసా స్థితిని కూడా ఇప్పుడు ఉద్దేశంలో పెట్టుకొని అయితే ఇదే దృష్టిలో ఎప్పుడైనా మార్చడానికి అధికారులు కూడా చూడాలని ట్రై చేస్తే మాత్రం స్టూడెంట్స్ వీసాకు ముగిసిన తర్వాత మాత్రమే తమ స్వదేశాలకు వెళ్లకుండా అక్కడే ఉంటారని భావించిన తర్వాత కూడా వీసాలు అయితే కఠినతరం చేస్తాము, వీసా కూడా రద్దు చేయడం జరుగుతుందని ఇప్పటికే అక్కడ కెనడా ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. అయితే దేశంలోకి ఎంట్రీ కూడా ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేస్తామని ఇప్పటికే తెలిపింది. ఇదే నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి అమలు చేయాలనే ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇదే విషయంలో వీసా గడువు ముగిసిన తాము స్వదేశాలకు వెళ్లడం లేదని కూడా ఇది ప్రధాన కంప్లైంట్గా తీసుకొని ఇప్పుడు వీసా వచ్చిన తర్వాత కూడా అక్కడే చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే చదువుకోవడానికి వెళ్తున్నారో దాని తర్వాత కూడా జాబ్ కంటూ అక్కడే సెటిల్ అయ్యి మళ్ళీ స్వదేశాలకి రాకపోవడంతో ఇలాంటి కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నామని ఇప్పటికే కెనడియన్ ప్రభుత్వం కూడా తెలిపింది. అయితే కెనడా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవడంతో కెనడాలో దాదాపు ఇప్పటికే 4.2 లక్షల మంది కూడా ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారని ఇప్పుడే గుర్తు చేశారు. మరి ఇంత అంటే 4.2 lakhs ఇండియన్ స్టూడెంట్స్ ఉండడంతో ఇంకా ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ కూడా కెనడాలో చదువుకోవడానికి వెళ్ళారు. అయితే వాళ్ళకి చదువుకున్న తర్వాత కూడా అక్కడ జాబ్ చేసి సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతోనే సగం మంది వెళ్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు వెళ్ళిన తర్వాత కూడా అలా కుదరదు, ఏమాత్రం అక్కడ ఇంకా వీసా రూల్స్ కూడా కఠినతరం చేయడంతో అక్కడ జాబ్కి చేసుకోవడానికి వెసులుబాటు లేదు అని చెప్పి తిరిగి పంపించేస్తాము, లేదంటే ఇంకా అక్కడే ఫోర్స్ఫుల్గా ఉండాలి అని ట్రై చేస్తే మాత్రం వీసా రద్దు చేసే నేపథ్యం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇండియన్ స్టూడెంట్స్ అందరికీ కూడా కెనడాలో బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటన పైన మా ప్రతినిధి శివ కూడా లైన్లో ఉన్నారు. ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. ఎస్ శివ, చెప్పండి, అసలు ఇంత పెద్ద షాక్కి గల కారణాలు ఏంటి? ఇండియన్ స్టూడెంట్స్ అందరూ కెనడాలో బిగ్ షాక్ కూడా గురి చేస్తున్నారు. అసలు వీళ్ళందరికీ వీసాలో ఇంత కఠినతరం చేయడానికి డొనాల్డ్ ట్రంపే ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా, లేదంటే ఇంకా ఎవరినన్నా కూడా ఉద్దేశంలో పెట్టుకొని ఇదంతా ప్రభావం కేవలం ఇండియన్ స్టూడెంట్స్కి మాత్రమే తగులుతుందా, లేదంటే ఇతర స్టూడెంట్స్కి కూడా దీనిపైన ఎఫెక్ట్ పడే ప్రభావం ఏమైనా కనిపిస్తుందా? రైట్ లక్ష్మి, ఇటు అమెరికా కెనడా రెండు ప్రభుత్వానికి సంబంధించిన రెండు దేశాలకు సంబంధించిన నేతలు దేశాధినేతలు కూడా మారిన నేపథ్యంలో ఇటు ఇండియన్ కు సంబంధించిన స్టూడెంట్స్ కానీ ఇండియన్స్ కానీ ఇదొక ఇబ్బందికర వాతావరణం అనేది ప్రజెంట్ ఏర్పడింది. ఇక ఇండియన్ స్టూడెంట్స్ కు కెనడా ప్రభుత్వం బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ట్రంప్ పార్టీలోనే వీసా రూల్స్ ను అక్రమ వలసలను అరికట్టేందుకు కెనడా ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. మరింత కఠినతరం చేస్తూ కొత్త రూల్స్ ను ఇంప్లిమెంట్ చేయబోతుంది. కెనడా కొత్త రూల్స్ దాదాపు 10,000 మంది వరకు కూడా ఈ రూల్స్ వల్ల ఇబ్బంది పడే అవకాశం కూడా తెలుస్తుంది. ఇండియన్ స్టూడెంట్స్ పై ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. వర్క్ రెసిడెంట్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకునే వారిపై కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా వీసాల మీద ఇటు కెనడా కానీ అమెరికా కానీ వెళ్ళి ఇండియన్స్ ఎక్కువగా అక్కడ ఉంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడ రెన్యువల్ కి సంబంధించి గడువు ముగిసినప్పటికీ కూడా రెన్యువల్ చేసుకునే అవకాశం లేకుండా ఆటో రెన్యువల్ రద్దు చేసే యోచన ఉన్నట్టు కూడా కెనడా కానీ అమెరికా కానీ చూస్తుంది. దానిలో భాగంగానే వర్క్ అలాగే రెసిడెంట్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకునే వారిపై కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా పడే అవకాశం కనిపిస్తుంది. స్టూడెంట్స్, కార్మికులు, వలసదారులు వీసాల స్థితిగతులను కానీ ఎప్పుడైనా మార్చడానికి అధికారాలను అలాగే స్టూడెంట్స్ వీసా ముగిసిన తర్వాత కూడా తమ స్వదేశాలకు వెళ్లకుండా అక్కడే ఉంటున్న నేపథ్యంలోనే ఇటువంటి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్టుగా కూడా కెనడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇక దేశంలోకి ఎంట్రీ కూడా ఇవ్వకుండా ఉండే విధంగా కూడా ఆదేశాలు ఇస్తున్నారు. అంటే అక్రమ వలసదారులు ఎవరైతే ఉంటారో, ఇంతకుముందు అమెరికా నుంచి ఎవరైతే అక్రమ వలసదారులు సార్క్ పంపించేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చాలా వరకు ఇండియాకు తిరిగి వచ్చారు భారత్కు సంబంధించిన అక్రమ వలసదారులు. అదే విధంగా ఇక్కడ కెనడాలో ఉన్న అక్రమ వలసదారులను కూడా తిరిగి పంపించారు. ఈ రోజుల్లో కూడా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కెనడా దేశాధినేత ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగానే ఈ ఫిబ్రవరి నుంచి అమలు చేయాలని వారు ఆదేశాలు జారీ చేశారు. ఇక వీసా గడువు ముగిసినా స్వదేశాలకు వెళ్లడం లేదనేది ప్రధానంగా ఒక వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కెనడా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంటుంది. కెనడాలో దాదాపు
4.2 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ చదువుకునేందుకు వెళ్ళారు. చదువుకోవడానికి వెళ్ళిన తర్వాత వారు వెళ్లే H1B వీసా కానీ L1 వీసాల మీద వెళ్ళిన వారు, అమెరికా కానీ కెనడా వెళ్ళిన వారు గడువు ముగిసినప్పటికీ కూడా అక్కడే ఉంటున్నారు. స్టడీ కంప్లీట్ అయిన తర్వాత పార్ట్ టైం జాబులు చేయడం కానీ, అక్కడే ఉండి స్థిరపడిపోవడం, మ్యారేజెస్ చేసుకుని అక్కడే ఉండడం, పిల్లలు కూడా అక్కడే ఉండడం, ఇదంతా కూడా అక్రమ వసతులకు పరిగణించడం. వీసాల గడువు ముగిసినప్పటికీ కూడా అదే వీసా మీద, డిపెండెంట్ వీసా మీద పేరెంట్స్ ఉండడం, ఇదంతా కూడా దృష్టిలో ఉంచుకొని అక్రమ వసతులకు పరిగణించి గడువు ముగిసినప్పటికీ ఇక్కడ ఉంటే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగానే ఇక్కడ ఉన్న వారందరూ కూడా అక్రమ వసతులు కానీ, గడువు ముగిసినప్పటికీ అక్కడే ఉంటున్న స్టూడెంట్స్ కానీ, ఉద్యోగాలు చేసేవారు కానీ తిరిగి వెళ్లిపోవాలనే ఆదేశాలను కెనడా ప్రభుత్వం జారీ చేసింది. దానిలో భాగంగా స్టూడెంట్స్ ఎవరైతే ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే దాదాపు 4 లక్షల పైగా కూడా అక్కడే ఉంటున్నట్లుగా తెలుస్తుంది. వారందరూ కూడా తిరిగి వెళ్లిపోవాలి, లేని పక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల కూడా ఇండియన్ హోటల్స్ ఏవైతే రెస్టారెంట్లు కానీ, హోటల్స్ కానీ వారిపై హోటల్స్ పై దాడి చేశారు. దాంట్లో ఇండియన్స్ ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అటువంటి వారిని అదుపులో తీసుకుంటున్నారు. కొంతమందిని వార్నింగ్ ఇచ్చి వదిలేసిన పరిస్థితి గతంలో కనిపించింది. కానీ ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న రూల్స్ వల్ల స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబులు చేయకూడదని ఒక నిబంధన కూడా పెట్టిన నేపథ్యంలో చాలా వరకు స్టూడెంట్స్ ఇటు కెనడా కానీ, అమెరికా కానీ వెళ్ళి చదువుకోవాలంటే కొంత భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంత ప్రతి సంవత్సరం చదవాలంటే ఒక అదే కంప్లీట్ కావాలంటే 40 నుంచి 60 లక్షల వరకు ఖర్చు అవుతున్న నేపథ్యంలో అంత సొమ్మును ఇంటి దగ్గర పంపించలేక అక్కడ ఉన్న స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. కానీ పార్ట్ టైం జాబ్ చేసే అవకాశం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా పార్ట్ టైం జాబ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము, అరెస్ట్ చేస్తామంటూ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో చాలా వరకు స్టూడెంట్స్ కూడా తిరిగి వచ్చేందుకు అంటే స్వదేశాలకు వారి స్వదేశాలకు తిరిగి వెళ్ళిపోయేందుకు కూడా మొగ్గు చూపుతున్నారు. దానిలో భాగంగా ఇటు అమెరికాలో కానీ, ఇటు కెనడాలో కానీ చదివే స్టూడెంట్స్ అందరూ కూడా తిరిగి వచ్చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇటు కెనడా, అమెరికాలో చదువుకోవాలంటేనే ఇండియన్ స్టూడెంట్స్ భయపడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండు ప్రభుత్వాలు మారిన తర్వాత, ఇటు అమెరికా కానీ కెనడాలో ప్రభుత్వాలు మారిన తర్వాత కఠినతర నిబంధనలు అమలు చేస్తున్న నేపథ్యంలోనే ఇటు ఇండియన్ స్టూడెంట్స్ అయితే అమెరికా అలాగే కెనడా వెళ్లేందుకు వణుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రెసెంట్ గా ఈ కఠినతర నిబంధనలతో అక్కడ కెనడా స్టూడెంట్స్ మాత్రం, కెనడాలో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్ మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శివ. ఎస్, అయితే ఇదే నేపథ్యంలో ఇండియన్ స్టూడెంట్స్కి కూడా కెనడా పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రంప్ సెకండ్ టర్మ్ తర్వాత చాలా రూల్స్ కూడా మార్చేయడం జరిగింది. అయితే ఇదే విధంగా వీసా రూల్స్ కూడా ఇంకా కఠినతరం చేయడం జరిగింది. అయితే డొనాల్డ్ ట్రంప్ని ఏమైనా ఇన్స్పిరేషన్గా తీసుకొని కెనడియన్ ప్రభుత్వం కూడా ఇలాంటి రూల్స్ అమల్లోకి తెస్తుందా అన్న క్వశ్చన్ ప్రతి ఒక్కరి మైండ్లో కూడా మెదులుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇండియన్ స్టూడెంట్స్కి ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటారో ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఉత్కంఠంగా భయం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమెరికన్ ఇంకా కెనడియన్ రూల్స్ మాత్రం మరింత కఠినతరం అయిపోయింది. ఇటు పక్క పార్ట్ టైం జాబ్స్లో చూసుకోవచ్చు, లేదంటే వీసా గడువు ముగిసిన తర్వాత కూడా వాళ్ళు అక్కడ ఉండాలి అనుకుంటే మాత్రం కఠిన చర్యలు చేపడతామని చెప్పి ఇప్పటికీ అక్కడి ప్రభుత్వం కూడా జారీ చేసింది. అంతేకాకుండా ఇండియన్ స్టూడెంట్స్ అక్కడికి చదువుకోవడానికి మాత్రం వెళ్ళి ఆ కోర్స్ డ్యూరేషన్లో ఏదైతే కోర్స్ చూస్ చేసుకుంటారో అది చూస్ చేసుకుని మళ్ళీ దాని తర్వాత స్వదేశానికి తిరిగి రావాల్సిందిగా కోరుకుంటున్నారు. అంత కాదు అని చెప్పి ఎక్స్ట్రా పార్ట్ టైం జాబ్స్ చేసినా అది నేరంగా భావిస్తున్నారు. అంతేకాకుండా వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే సెటిల్ అయ్యి ఆటోమేటిక్ వీసా రెన్యువల్ కూడా ముందుగా ఒక రూల్ అనేది ఉండేది. ఒకవేళ వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇంకా అక్కడే ఉండాలి అనుకుంటే ఆటోమేటిక్గా వీసా రెన్యువల్కి కొంచెం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే అది పే చేసిన తర్వాత రెన్యువల్ కూడా అయిపోతుంది. మళ్ళీ ఆ ప్రొసీజర్కి వెళ్లకుండా అక్కడ ఆన్లైన్లోనే అయ్యే నేపథ్యం కనిపించేది. కానీ ఇప్పుడు కూడా అది క్యాన్సిల్ చేసినట్టయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ వెళ్ళారో అక్కడ ప్రస్తుతం చదువుకుంటున్నారో వాళ్ళ గడువు ముగిసిన తర్వాత ఖచ్చితంగా తిరిగి వాళ్ళ స్వదేశాలకి రావాల్సిందిగా కోరుకుంటున్నారు. అంటే స్వదేశాలకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకవేళ జాబ్ చేయాలి అనుకుంటే సెపరేట్ వీసా రూల్స్, దాని కింద ప్రకటించిన రూల్స్, దాని కింద మెరిట్ స్కోర్స్, ఇంకా దాని కింద ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళే మళ్ళీ వేరే దేశాలకు కూడా అడుగు పెట్టాల్సిందిగా భావిస్తున్నారు. అంత కూడదు అని చెప్పి పార్ట్ టైం జాబ్స్ చేసినా లేదంటే వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇంకా అక్కడే ఉండాలని ప్రయత్నించినా మాత్రం అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరి ఇండియన్ స్టూడెంట్స్కి ఇప్పుడున్న కెనడాలో చదువుకున్న ఇండియన్ స్టూడెంట్స్కి అందరికీ కూడా పెద్ద షాక్గా భావిస్తున్నారు. మరి ఇప్పుడైతే ఇంకా ఏ ఇండియన్ స్టూడెంట్స్ కూడా కెనడా లేదా అమెరికాకు వెళ్ళాలి అన్న ఉద్దేశాలు కూడా మానుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ప్రస్తుతం కెనడాలో ఉన్న స్టూడెంట్స్ పరిస్థితి ఎంత కఠినంగా మారుతుందో మనం ఇంకా ఊహించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంకా రూల్స్ ఏమైనా కఠినతరం అవుతాయా లేదంటే ఇంకా సులభంగా చేస్తారా అన్న దానిపైన ఇంకా అక్కడి ప్రభుత్వం కూడా డిక్లరేషన్ తీసుకుంటుంది. కానీ ప్రస్తుతం అయితే ఇలా ఉంది పరిస్థితి. మరి ఇండియన్ స్టూడెంట్స్కి అక్కడ గడువు ముగిసిన తర్వాత స్వదేశాలకి రావాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇది కాదు అనుకుంటే మాత్రం అది పెద్ద నేరంగా భావిస్తూ అక్కడ వాళ్ళ ఈ వీసాలు కూడా రద్దు చేసే నేపథ్యం అయితే కనిపిస్తోంది.